అందమైన సముద్ర తీరాలు, స్నార్క్లింగ్ వంటి సాహసోపేత క్రీడలకు గోవా ప్రసిద్ధి. దేశ విదేశాల నుంచి ఏటా పెద్ద ఎత్తున పర్యాటకులు వచ్చి సేద తీరుతూ ఉంటారు. అయితే ఆఫీసు పనుల కారణంగా కొంతమంది ఎటు కదలలేని పరిస్థితుల్లో ఉంటారు. అటువంటి వారిని రప్పించేందుకు గోవా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వర్క్ ఫ్రమ్ హోమ్ మాదిరి ఇక్కడ బీచ్ల నుంచే సందర్శకులు తమ ఆఫీస్ పని చేసుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు గోవా సీఎం ప్రమోద్ సావంత్ తెలిపారు. ఓ జాతీయ మీడియా కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రజలు గోవాకు రావచ్చు, విశ్రాంతి తీసుకోవచ్చు, అదేవిధంగా ఆఫీస్ పని కూడా చేసుకోవచ్చు. ఈ దిశగా డిజిటల్ నోమాడ్ విధానం తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. స్థానికంగా ప్రతి గ్రామం డిజిటల్గా అనుసంధానమై ఉందని, పనాజీలో ఇంటింటికి ఫైబర్ నెట్ సదుపాయం త్వరలో పూర్తి కానుందని, బీచ్ నుంచి పని విధానాన్ని ప్రారంభిస్తున్నట్లు గోవా సీఎం సావంత్ చెప్పారు. ఈ దిశగా డిజిటల్ నోమాడ్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు. దీని ద్వారా పర్యాటకులు గోవా నుంచి ఆఫీస్ పని చేసుకోవచ్చునని, దీనికి తగిన వాతావరణం కల్పిస్తామని వివరించారు. స్థానికంగా ఆధ్యాత్మిక పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. విరామర్ బీచ్లో సముద్ర హారతి ప్రారంభించామని, ఇక్కడ అనేక దేవాలయాలు ఉన్నాయని అన్నారు. భవిష్యత్తులో గోవా దక్షిణ కాశీగా గుర్తింపు పొందుతుందని, యోగా కేంద్రాల ఏర్పాటుకు ప్రైవేటు పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు.